నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. ఆదాము హవ్వలు అపవాది చేత మోసగించబడి పాపములో పడ్డారు. ఆ దినము నుండి వాడు మనుషులను మోసము చేస్తూనే ఉన్నాడు. మనుషులు ఆ మోసంలో పడుతూనే ఉన్నారు. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకును, అన్నయ్యైన ఏశావును మోసము చేశాడు. లాబాను యాకోబును మోసం చేసి అతని చేత కొలువు చేయించుకున్నాడు. రాహేలుకు బదులుగా లేయనిచ్చి పెండ్లి చేశాడు. అనేక మారులు జీతమును మార్చాడు. మనం మోసంలో పడకుండా, ఇతరులను మోసము చేయకుండా ఉండాలంటే ఒకటే మార్గం. మన హృదయములలో దేవుని వాక్యము ఉండాలి. అందుకే దేవుని వాక్యమునందు ఆనందించుచు దేవారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని దావీదు భక్తుడు తెలియజేశాడు. దేవుని వాక్యములో మన మాటలను, క్రియలను, తలంపులను జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే ఈ మోసముల నుండి బయటపడతాం.